5 అంటే 5 నిమిషాలు చాలు. ఎంత నల్లటి స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. వేలుకు వేలు ఖర్చు పెట్టినా రాని రిజల్ట్ 5 నిమిషాల్లో మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ చూస్తే పక్కా షాక్ అయిపోతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. ఇప్పుడు అన్ని కూడా మనకి ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో ఫెస్టివల్స్ లో మనం అందంగా కనపడాలి, గ్లోగా ఉండాలి, మన ఫేస్ మీద ట్యాన్ ఉండకూడదు అంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు లేకుండా సింపుల్ గా మీ దగ్గర ఉన్న వీటితో ఇలా గనక చేస్తే 5 minutesలోనే స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది. ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ కావాలి, మాకు టైం లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. ఎటువంటి మేకప్ లేకపోయినా మీ స్కిన్ తెల్లగా కనపడుతుంది. నేను చెప్పేది నిజం. మీరు కావాలంటే కొంచెం హ్యాండ్ మీద ఇక్కడ ట్రై చేసి చూడండి, తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇంత పక్కాగా చెప్తున్నానంటే సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. మేము అందంగా కనపడాలి, మాకు టైం లేదు, పార్టీకి టైం అయిపోయింది, ఫంక్షన్కి టైం అయిపోయింది, ఫెస్టివల్స్లో కూడా మేము అందరికంటే బ్యూటిఫుల్ కనపడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. జ్యువెలరీ మేకప్పే కాదండి, మన ఫేస్లో స్కిన్ వైట్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. గ్లోగా ఉండడం కూడా ఇంపార్టెంట్, ట్యాన్ లేకపోవడం కూడా ఇంపార్టెంట్. సో మన ఫేస్లో ఆ గ్లో కావాలి, ట్యాన్ రిమూవ్ అయ్యి స్కిన్ ఫెయిర్గా కనపడాలంటే తప్పకుండా ఇది ట్రై చేయాల్సింది. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది యూజ్ చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, కొంటూనే ఉన్నారనమాట. ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు కదా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీకు కూడా ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ ట్రై చేయాలి అని ఉంది అంటే మాత్రం తప్పకుండా వేరే ఆప్షన్కి వెళ్లకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలని అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్క్రబ్ కోసం ఒక టమాటోని తీసుకోవాలి. టమాటోని నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఇలా 2 భాగాల కింద అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక భాగాన్ని తీసుకొని దానిపైన షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగరు, కాఫీ పొడిని టమాటో లోపలికి ఇలా మనం ఒక నైఫ్తో కానీ లేదనుకుంటే ఫోర్క్తో కానీ ఇలా మనం ఘాట్లు పెట్టాలన్నమాట. ఈ టమాటో లోపలికి షుగరు, కాఫీ పొడి అనేది వెళ్తుంది. సో మనకైతే చాలా సింపుల్ స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనం స్క్రబ్ చేసుకోవాలి. ముందైతే నా ఫేస్ చూడండి, బాగా ఈ మధ్యకాలంలో చాలా ట్యాన్ అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయిందండి. నేను చిన్న ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేసుకొని రీసెంట్ టైమ్స్లో నేను అసలు ఎటువంటి ఫేస్ ప్యాక్స్ అనేది నా ఫేస్ మీద అప్లై చేసుకోవట్లేదు. మా ఆడపడిచి అప్లై చేసుకుంటుంది కదా. సో నేనైతే ఈరోజు నా ఫేస్ని అయితే గ్లోగా చేసుకోవాలనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే నేను ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. దానికోసం నా స్కిన్ అయితే ఫెయిర్గా ఉండాలి, అలాగే ట్యాన్ లేకుండా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది చూపిస్తానమాట. నేను ఫంక్షన్కి వెళ్ళడానికి ఇదైతే అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు మనకి అన్నీ కూడా ఫెస్టివల్సే. సో ఏదైనా ఫెస్టివల్కి స్కిన్ తెల్లగా కనపడాలి, అందంగా ఇన్స్టెంట్గా కనిపించాలి, పార్టీ ఉంది అనుకుంటే మాత్రం మీరు కూడా ట్రై చేసేయండి. 2-3 minutes అనేది చాలా స్లోగా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్కి, నెక్కి. చేసుకున్న తర్వాత వాటర్తోని వాష్ చేసుకోవాలి. అంటే ఎటువంటి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్లీ వాటర్తోని క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి అస్సలు కనిపించవు. ఫేస్ అయితే చాలా స్మూత్గా కనపడుతుంది. ట్యాన్ కూడా చాలా వరకు రిమూవ్ అయిపోయింది. స్కిన్ అయితే చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అనమాట, ఫేస్ ప్యాక్. ఫేస్ ప్యాక్ కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫెయిర్ అండ్ లవ్లీ. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు టాల్కమ్ పౌడర్, మీ దగ్గర ఉన్న ఏ పౌడర్ అయినా పర్వాలేదు, ఫాన్స్ కానీ లేదనుకుంటే ఇంకా చాలా రకాలైన పౌడర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో. మీ దగ్గర ఏ పౌడర్ అయితే ఉందో ఆ పౌడర్ని యాడ్ చేసి ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో టమాటో జ్యూస్ అనేది యాడ్ చేయాలి. మనం స్క్రబ్ కోసం 1/2 టమాటో మాత్రమే యూజ్ చేసాం, మిగిలిన 1/2 ఉంది కదా. సో ఆ 1/2 టమాటోని తీసుకొని
ఓన్లీ జ్యూస్ మాత్రం యాడ్ చేయండి. జ్యూస్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో జ్యూస్ అనేది సన్ ట్యాన్ని చాలా స్పీడ్గా రిమూవ్ చేస్తుంది. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేయాలండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అనమాట, రోజ్ వాటర్. రోజ్ వాటర్ని 1 స్పూన్ వరకు నేనైతే యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. రోజ్ వాటర్ అనేది స్కిన్ వైట్నింగ్కి అలాగే స్కిన్ గ్లోగా ఉండడానికి, మన స్కిన్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లమ్కి చెక్ పెట్టడానికి సూపర్గా వర్క్ అవుతుంది. రోజ్ వాటర్ లేదనుకుంటే మీరు మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్కిన్ మీద అయితే మనం అప్లై చేసుకోవాలి. వీలైనంత తిక్కు కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి. వెంటనే స్కిన్ అయితే పక్కాగా తెల్లగా మారిపోతుందండి. ఇది అప్లై చేసిన తర్వాత ఏం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ కావాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఇది ట్రై చేయండి. నేను నిజంగా చెప్తున్నాను, మీ స్కిన్ అయితే చాలా తెల్లగా మారుతుంది. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ని మళ్ళీ చెప్తున్నాను. పార్లర్కి వెళ్ళి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసమే వేలు తగలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఎటువంటి డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా 5 నిమిషాల్లోనే మీ స్కిన్ పక్కాగా తెల్లగా మారుస్తుంది. ఈ చిన్న ప్యాక్ అనమాట. స్క్రబ్ అనేది ట్రై చేయకపోయినా పర్వాలేదు, ప్యాక్ ఒకటి ట్రై చేసినా చాలు, స్కిన్ తెల్లగా మారుతుంది. మరి స్క్రబ్ ఎందుకు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ని రిమూవ్ చేసి సన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఈ స్క్రబ్ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీకు టైం లేదు అనుకుంటే ప్యాక్ ఒకటి ట్రై చేయండి, టైం ఉంది అనుకుంటే స్క్రబ్ కూడా ట్రై చేసేయండి. ఈ ప్యాక్ని ఫేస్కి, నెక్కి థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకొని 5 మినిట్స్ కానీ వీలైతే 10 మినిట్స్ అనేది ఉంచుకోండి. తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి డ్రై అయిందో లేదో. తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. నిజంగా క్లీన్ చేసేటప్పుడే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బిఫోర్కి ఆఫ్టర్కి అస్సలు సంబంధమే లేదండి. ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా మారాలంటే మాత్రం ఇది సూపర్గా వర్క్ అవుతుంది, అందులో డౌటే లేదు. మీ స్కిన్ మీద సన్ ట్యాన్ పోతుంది, ఇన్స్టెంట్గా స్కిన్ అయితే చాలా ఫేర్గా మారుతుంది. ఇన్ కేస్ మీకు టమాటో జ్యూస్ వద్దు అనుకుంటే మీరు పొటాటో జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు, ఇంకా సూపర్గా వర్క్ అవుతుంది. లెమన్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో వాటర్తో అయితే నేను క్లీన్ చేశాను. ఇప్పుడు మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు యూస్ చేయకూడదు ఒక 5 అవర్స్ వరకు. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనే ఒక 5 మినిట్స్ ముందు అప్లై చేసినా సరిపోతుంది. జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలండి. 5 నిమిషాల్లోనే ఎంత నల్లటి స్కిన్ అయినా పక్కాగా తెల్లగా మారుతుంది. లైవ్లోనే డిఫరెన్స్ చూసారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇది నిజంగా యూస్ఫుల్ వీడియో, స్కిన్ వైట్నింగ్ అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఈ ఫెస్టివల్ టైమ్స్ కానీ ఇప్పుడున్న ఫంక్షన్స్కి కానీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇన్స్టెంట్గా స్కిన్ వైట్నింగ్ కావాలి, డబ్బులు ఖర్చు ఉండకూడదు అనుకునే వాళ్ళకైతే ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. సూపర్ రిజల్ట్ కూడా చూస్తారు. లైవ్లోని రిజల్ట్ కూడా చూసారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే చూసారు. మరి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.